ఉపనిషత్తు ఋషుల యొక్క మేధా సంపత్తి అసలు ఒకళ్ళతోటి పోల్చేది కాదబ్బా. అంటే ఏంటి, కొన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళు గ్రహించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మనకి చెప్పింది ఇప్పుడు అర్థం చేసుకోవటం కూడా అంత తేలికైన పని కాదు. కాకపోతే ఒక్కసారి కనుక ఆ కాన్సెప్ట్ కానీ ఆ ప్రిన్సిపల్స్ కానీ భగవతత్వం దయ వల్ల కనుక అర్థమైతే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ అబ్బా. ఏంటి, టోటల్ భగవద్గీత చెప్పింది ఏంటి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ అంటే ఏంటి, మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి. ఇప్పుడు అర్జునుడికి విషాదం ఏంటి, ఏం విషాదం లేదు. నాది అనేటువంటిది విషాదం, నాది అనేటువంటి మమకారం, నేనే అనేటువంటి అహంకారం. ఈ రెండిట్లో నుంచి ఎలా బయటపడితే మనసు ప్రశాంతంగా అనవసరపు ఆలోచన లేకుండా, తర్వాత మన ప్రాణం తేలికగా అంటుంటారు కదా, ఈ ప్రాణం తేలికగా ఉండడానికి ఎలా ఉండాలి అనేటువంటి విషయమే ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. దానికి ఏం చెప్పారు వాళ్ళు, ఫస్ట్ ఏంటి, యూ సెలెక్ట్ కర్మ అన్నారు. అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, భగవంతుడి దయ వల్ల ఈ శరీరం ఉన్నది. ఈ శరీరం దేనివల్ల ఉంది, దీంట్లో ప్రాణం ఉంది, తర్వాత ఆలోచనలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని, మన ఆలోచనలని దేనికోసం ఉపయోగించమన్నాడు, మొట్టమొదట ధర్మం నిర్వర్తించడానికి ఉపయోగించమన్నారు. మీరే అబ్జర్వ్ చేయండి, మనం చెయ్యాల్సిన పని కనుక చెయ్యకపోతే మనకే మనసులో పీకుతుంటుంది. ఆ ఇచ్చిన పని కనుక మనం చేసేసామనుకోండి, మన మనసు చాలా అనవసరపు ఆలోచనలు లేకుండా మన హార్ట్ దూదిపింజలాగా ఉంటుంది. మరి అంత చిన్న విషయానికే మనం అంత హ్యాపీగా ఉన్నామంటే తర్వాత అసలు మనం ఏ ఫలితం ఆశించకుండా పనిచేయడం మొదలుపెట్టామనుకోండి, ఇంకా నిశ్చలంగా ఉంటాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ కర్మ ఎక్కడ చేసుకున్నాం మనం, మన శరీరం మీద, మన ప్రాణం మీద చేసుకున్నాం, అంతే కదా. తర్వాత ఇంకోటి ఏంది, ఈ కర్మ చేయిస్తున్నది ఎవరు, మన మనసు చేయిస్తున్నది. మనసు అంటే ఎవరు, ఆలోచనలు అంటే ఏంటి, జ్ఞాపకాలు అంటే ఏంటి, నీ కోరికలు, అంతే కదా. మనం ఎందుకు గమ్మునున్న వాళ్ళు ఉండకుండా పరిగెడతాము. ఒక 50, 100, 200 చీరలు ఉన్నాయి, ఇంకా ఎన్ని చీరలు కావాలి అనేటువంటి ఐడియా వచ్చిందనుకో, ఇంకా చీర కొనడానికి పరిగెడతాం. కానీ అలా చెయ్యం కదా, కోరిక కంతు లేదు కదా. ఈ భౌతికంగా ఉన్నటువంటి విషయాల్లో ఒక్కసారైనా కోరిక నెరవేరిందా. 100 ఫస్ట్ 30 చీరలు ఉంటే చాలు అనుకున్న వాళ్ళం 100 అయ్యి ఇప్పుడు 200, 2000 చీరలు అయ్యాయి. ఏమన్నా మనం శాంతించామా, లేదు. వద్దు అనుకున్న మరుక్షణం మనం అందులో నుంచి మార్పు వస్తాం. ఎప్పుడు వస్తాము, ఆ నిష్కామ కర్మ ఇప్పుడు అవన్నీ ఎవరికన్నా ఇచ్చేసిన తర్వాత మనం ఎంత తేలిగ్గున్నాం అనేటువంటి ఆనందం గ్రహించామనుకోండి, అప్పుడు నిష్కామ కర్మ చేయటం జరుగుతాం. అప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎలా వస్తాయి, ఆలోచనలను మన ఇబ్బంది పెడుతున్నవి ఏంటి, మన ఇంద్రియాలు. అదిగో ఆ చీర బాగుంది, కళ్ళు పద అక్కడ కొనుక్కున్నాము, అది కొత్తది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆ సౌండ్ కూడా ఎంత బాగుంది, అది ఎంత అంటే ఏంటి, ఈ ఇంద్రియాలు మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకునేది మన మనసు చాలు అనేటువంటి అవగాహన పొందాలి. ఇలా వచ్చిన తర్వాత ఊరికి ఎట్లా వస్తాము, మనసు భగవతత్వం మీద పెట్టగలిగినప్పుడు మాత్రమే ఈ రకమైన